శంఖము చేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బాల్యాంక విచేష్ట తుండమున నవ్వలిచన్ గబళింపబోయి ఆ వంక కుచంబుగానక హైవల్లభుహారముగాంచి వే మృణాలంకుర శంకనంటడు గజాస్యుని కొల్తునభీష్ట సిద్ధికై పుట్టం బుట్ట శరంబునన్ మొలవ నంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను గాళి కొల్వను పురాణింబందురంకొండి మీదట్టే వెంట చరింతు తత్సరణి నాకీవమ్మ యోయమ్మ మేల్పట్టున్నా కగుమమ్మ నమ్మితి జుమే బ్రాహ్మీ దయాంబోనిధి నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం గురుపాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీనృకేసరి వై భిక్షుడవై హయాననుడవై ష్మాదేవతాభర్తవై ధరణీనాథుడవై దయాగుణ గణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మృకెదను ఇలా భారంబు వారింపవే కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే శమాది నిలయం మునిం అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ ఉమామహేశ్వరాయై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. శ్రీ వినాయక శ్రీవాణి శ్రీలతల్లి శ్రీగిరితనయ శ్రీకంఠ శ్రీనివాస పంకజాసన మిముదొల్త ప్రస్తుతించి వ్రాయభూనితి భక్తితో పద్యములను గీతకారుడు నుడివిన గీత పైన. అందరికీ నమస్కారం. నా భగవద్గీత యూట్యూబ్ ఛానల్కి మీకందరికీ సుస్వాగతం. కిందటి భాగంతో మనం 7 శ్రీమద్ భగవద్గీతలోని 7 అధ్యాయాలు అనగా 7వ అధ్యాయమైనటువంటి జ్ఞాన విజ్ఞాన యోగాన్ని సుసంపన్నం చేసుకున్నాం. ఈ భాగంలో మనం 8వ అధ్యాయమైనటువంటి అక్షర పరబ్రహ్మ యోగాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈ అక్షర పరబ్రహ్మ యోగం అనేటువంటి ఈ అధ్యాయంలో 28 శ్లోకాలు ఉన్నాయి. ఆ అక్షర పరబ్రహ్మ యోగాన్ని కొంచెం మనం ముందు పరిచయం చేసుకుని తర్వాత శ్లోకాల్లోకి వెళదాం. 7వ అధ్యాయం చివరిలో శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ, నాకు భూత వర్తమాన భవిష్యత్తులో ఉండే అన్ని జీవుల్ని నాకు తెలుసు, అలాగే అధిభూత అధిదైవ అధియజ్ఞాలతో పాటు అందరికీ ఆత్మస్వరూపుడైనటువంటి నన్ను అంత్యకాలంలో అయినా తెలుసుకునే వాళ్ళు నన్నే చేరతారు, అనగా మోక్షాన్ని పొందుతారు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. చెప్పంగానే అర్జునుడికి కొన్ని సందేహాలు కలిగాయి. ఈ అధ్యాయం ఆ సందేహాలతోటి ప్రారంభమవుతుంది. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని ఇలా కొన్ని సందేహాలను అడిగాడు. కృష్ణ పరమాత్మ, బ్రహ్మ అంటే ఏమిటి, అధ్యాత్మం అంటే ఏమిటి, కర్మ, అధిభూతము, అధియజ్ఞము అంటే ఏమిటి, అంత్యకాలంలో పరమాత్మ యందు మనస్సు లగ్నం చేసిన యోగులు నిన్ను ఎలా తెలుసుకుంటారు అని కొన్ని ప్రశ్నలు వేశాడు. కొన్ని సందేహాల్ని నివృత్తి చేసుకోవడానికి శ్రీకృష్ణ పరమాత్మను అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తున్నాడు, బ్రహ్మము అంటే శాశ్వతమైనటువంటి పరమాత్మ, అధ్యాత్మము అంటే జీవాత్మ, పరమాత్మలో లీనమైనటువంటి సకల భూతాల ఉత్పత్తి,
అభివృద్ధి చేసేటువంటి చేష్టని కర్మ అంటారు. జనన మరణాలు గల పదార్థాలన్నీ కూడాను అధిభూతాలు అంటారు. పరబ్రహ్మ అధిదైవం. సకల జీవుల యొక్క దేహాల్లో అంతర్యామిగా ఉండేటువంటి నేనే ఆ వాసుదేవుడిని, అధియజ్ఞాన్ని. మరణ సమయంలో ఎవరు నన్ను స్మరిస్తూ ఈ దేహాన్ని వదిలిపెడతారో వారు నన్నే పొందుతారు. అలాగే మరణ సమయంలో ఏ భావంతో దేహాన్ని వదిలిపెడతారో ఆ మరుజన్మలో కూడా ఆ భావాన్నే పొందుతూ ఉంటారు. కాబట్టి నువ్వు ఎప్పుడూ నన్నే ధ్యానం చేస్తూ యుద్ధం చేయి, అంటే నీ స్వధర్మాన్ని ఆచరించు, అప్పుడే నువ్వు నన్ను పొందగలవు. ఎల్లప్పుడూ పరమాత్మను వాడైన భక్తుడు అంత్యకాలంలో యోగ బలముతో ప్రాణాలని కనుబొమల నడుమ నిలిపి పరమాత్మ యందు నిశ్చల మనస్సుతో పరమాత్మని చేరుకుంటాడు. ఇంద్రియాలని నిగ్రహించి మనస్సుని హృదయమందు స్థిరంగా నిలిపి ప్రాణాలని సహస్రారమందు నిలిపి పరమాత్మని ధ్యానిస్తూ ఓంకారాన్ని ఉచ్చరిస్తూ దేహాన్ని వదిలి మోక్షాన్ని పొందుతాడు. అనన్య చింతనతోటి నిరంతరం నన్నే తలుచుకునే యోగికి నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను, లభిస్తాను. అటువంటి వారు ఇంకా పునర్జన్మ పొందరు. బ్రహ్మలోకం వరకు ఉన్న లోకాలన్నీ కూడాను చేరిన వాళ్ళు పునర్జన్మని పొందుతారు. వేయి చతుర్యుగముల కాలం, అలాగే కృత త్రేత ద్వాపర కలియుగముల కాలము బ్రహ్మకి ఒక పగలు, అలాగే అంత్యకాలము బ్రహ్మకి ఒక రాత్రి. బ్రహ్మ పగటి కాలంలో అన్ని జీవులు బ్రహ్మ శరీరం నుండి బయటికి ఉత్పత్తి అవుతాయి. అంటే జీవుల యొక్క జన్మ మరణాలు మొదలవుతాయి. ఆ రాత్రి కాలంలో మళ్ళీ అన్ని ప్రాణులు కూడాను అన్ని జీవులు కూడాను ఆ బ్రహ్మయందే లీనమైపోతాయి. ఆ సనాతనమైనటువంటి ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆయన శాశ్వతుడు, అతడే అక్షరుడు, అంటే క్షయం లేనివాడు, పరమగతి, పరంధామము. ఆ పరమాత్మను చేరుకున్న వాళ్ళు తిరిగి రారు. యోగుల యొక్క మరణ సమయాల్ని రెండు మార్గాల్లో జరుగుతాయి. మరణ సమయాలు రెండు మార్గాల్లో జరుగుతాయి. ఒకటి జ్యోతిర్మయ మార్గం, అనగా దీన్నే దేవయాన మార్గము అంటారు కూడాను. అంటే పగలు శుక్లపక్షంలో ఉత్తరాయణంలో ఎవరైతే మరణిస్తారో వారు పరమపదాన్ని పొందుతారు. అలాగే ధూమ్ర మార్గం లేదా పితృయాన మార్గం అంటారు. అంటే ఈ మార్గంలో రాత్రి కృష్ణపక్షంలో దక్షిణాయన కాలంలో ఎవరైతే మరణిస్తారో వారు స్వర్గము మొదలైనటువంటి లోకాలను చేరి తమ యొక్క శుభకర్మ యొక్క ఫలాలని అనుభవించి తిరిగి భూలోకానికి చేరుతూ ఉంటారు. ఈ మార్గాల యొక్క తత్వాలు తెలిసిన యోగి ఎప్పుడూ మోహం పొందడు. అతడు వేద పఠనాన్ని, యజ్ఞాన్ని, తపస్సుని, దానాదుల్ని చేస్తూ వాటి వల్ల కలిగే పుణ్యాలను వదిలిపెట్టేసి పరమపదాన్ని పొందుతాడు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ ఈ యోగంలో తెలియజేశాడు. ఇప్పుడు మనం ఈ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ అష్టమోऽధ్యాయः అక్షరపరబ్రహ్మయోగः. ఇప్పుడు మొదటి శ్లోకం. అర్జున ఉవాచ. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతున్నాడు. కిం తద్బ్రహ్మ కిమాధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. ఈ శ్లోకం యొక్క పదవిభాగం చూద్దాం. కిం తత్ బ్రహ్మ. కిం తద్ బ్రహ్మ. కిం
అధ్యాత్మం కిం ఆధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం కిం చ కిం అన్నది కిం చ అవుతుంది ఇక్కడ. ప్రోక్తం అధిదైవం కిం ఉచ్యతే కిముచ్యతే అవుతుంది. ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగం. ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్నటువంటి పదాలన్నిటికీ అర్థం తెలుసుకుందాం. కిం అంటే ఏది, తద్బ్రహ్మ ఆ బ్రహ్మం ఎవరు, ఆ బ్రహ్మం ఏది, కిం ఏది, అధ్యాత్మం అధ్యాత్మం అంటే ఏమిటి, కిం కర్మ కర్మ యొక్క స్వరూపం ఏమిటి, కర్మ అంటే ఏమిటి, కర్మ యొక్క స్వరూపం ఏమిటి అని అడుగుతున్నాడు. పురుషోత్తమ ఓ శ్రీకృష్ణ, అధిభూతం అధిభూతమని, కిం చ మరియు అధిభూతమని, కిం చ ఏది, ప్రోక్తం చెప్పబడింది, అధిదైవమని కిం ఏది, ఉచ్యతే చెప్పబడుతోంది. మనం ఇందాక తెలుసుకున్నాం కదా. 7వ అధ్యాయం చివరి శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన కొన్ని మాటల్ని, కొన్ని పదాలని పట్టుకొని ఈ ప్రశ్నలన్నీ, సందేహాలన్నింటినీ అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు అన్నమాట, ఓ పురుషోత్తమా శ్రీకృష్ణ పరమాత్మ, బ్రహ్మం అంటే ఏమిటయ్యా, అధ్యాత్మం అంటే ఏంటయ్యా, కర్మ అంటే ఏమిటయ్యా, అధిభూతం అంటే ఏంటయ్యా, అధిదైవతం అంటే ఏమిటయ్యా, అధిదైవం అంటే ఏంటయ్యా అని అడుగుతున్నాడు అన్నమాట. ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని తెలుసుకుందాం. బ్రహ్మమననేది మరియు నధ్యాత్మమనగనేది, కర్మమనగనేది ఏది మరధిభూతమనగను, అధిదైవమునని దేనినందురు, ఇవి ఎల్ల తెలుపుము నాకు కృష్ణ. పద్యం మళ్ళీ ఇంకొకసారి. బ్రహ్మమననేది మరియు నధ్యాత్మమనగనేది, కర్మమనగనేది ఏది మరి అధిభూతమనగను, అతిదైవమునని దేనినందురివి ఎల్ల తెలుపము నాకు కృష్ణ. ఓ శ్రీకృష్ణ పురుషోత్తమ, బ్రహ్మం అంటే ఏంటండి, అధ్యాత్మం అంటే ఏంటి, కర్మ అంటే ఏమిటి, కర్మ యొక్క స్వరూపం ఏమిటి, అధిభూతము అధిదైవం అని చెప్పేసి వేటిని అంటారు, ఈ విషయాలన్నీ తెలియజేయండి నాకు అని అడుగుతున్నాడు. ఇంకా ఏం అడిగాడన్నది ఈ 2వ శ్లోకంలో చూద్దాం. అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన, ప్రయాణకాలే చ కథం జ్ఞాయోసి నియతాత్మభిః. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన, ప్రయాణకాలే చ కథం జ్ఞాయోసి నియతాత్మభిః. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం. అధియజ్ఞ కథం ఎట్లు, కహ వెలయువారెవరు, అత్ర ఈ, దేహే శరీరంలో, అస్మిన్ ఈ, మధుసూదన అంటే కృష్ణ, ప్రయాణకాలే చ అంటే మృత్యు సమయంలో, మరణించే సమయంలో, కథం ఎట్లు, జ్ఞేయ అసి తెలియదగిన వాడవి అవుతావు, నియత ఆత్మభిః నియమింపబడిన ఆత్మ గలవారిచే అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అడుగుతున్నాడు అంటే ఏంటన్నమాట, ఏమడుగుతున్నాడు అనమాట, శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతున్నాడు. మధుసూదన, ఈ శరీరాన్ని అధిష్ఠించి నియమిస్తూ ఫలాల్ని ఇచ్చేవాడు ఎవరు, అతడు ఏ విధంగా ఈ శరీరంలో ఉంటాడు, అంతిమ సమయంలో మనోనిగ్రహం కలిగినటువంటి యోగులు ఏ ఉపాయంతో నిన్ను తెలుసుకోగలుగుతారు, ఈ శరీరంలో ఉన్నటువంటి ఫలాలు ఇచ్చే అధియజ్ఞుడు ఎవరు, అట్టివాడిని అతను ఎట్టివాడిగా మనుషుడు తెలుసుకోగలడు, యోగులు మరణించేటప్పుడు ఎట్లా నిన్ను తెలుసుకోగలరు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. ఈ తనువునున్న అధియజ్ఞుడెవడు,
అతనెట్టి వానిగా మనుజుడు నేర్పు తెలియగలడు. యోగులు మరణము గలుగునప్పుడు ఎటుల మిమ్ముల మాధవ ఎరుగగలరు. పద్యం మళ్ళీ ఇంకొకసారి. ఈ తనువునున్న అధియజ్ఞుడెవరు, ఆతనెట్టివానిగా మనుజుడు నేర్పు తెలియగలడు. యోగులు మరణము గలుగునప్పుడు ఎటుల మిమ్ముల మాధవ ఎరుగగలరు. ఈ శ్లోకం యొక్క భావం. మధుసూదన, ఈ శరీరాన్ని అధిష్ఠించి నియమిస్తూ ఫలాలనిచ్చేటువంటి ఆ అధియజ్ఞుడు ఎవరు, అతడు ఏ విధంగా ఈ శరీరంలో ఈ దేహంలో వెలిగిస్తూ ఉంటున్నాడు. అంతిమ సమయంలో అంటే మరణించే సమయంలో మనోనిగ్రహం కలిగినటువంటి యోగులు ఏ ఉపాయంతో నిన్ను తెలుసుకోగలుగుతున్నారు అని చెప్పేసి అడిగాడు. ఈ విధంగా ఈ 2 శ్లోకాల్లోనూ శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు తన యొక్క సందేహాలని నివృత్తి చేసుకోవడం కోసం అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు అన్నది, ఏం చెప్పడం మొదలుపెట్టాడు అన్నది ఈ 3వ శ్లోకం నుంచి చూద్దాం. శ్రీ భగవాన్ వాచ. భగవానుడు పలికాడు, భగవానుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంజ్ఞితః. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంజ్ఞితః. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. అక్షరం బ్రహ్మం పరమం స్వభావః అధ్యాత్మం స్వభావో అధ్యాత్మం ఉచ్యతే స్వభావో అధ్యాత్మం ఉచ్యతే అవుతుంది. భూతభావ ఉద్భవకరః భూతభావోద్భవకరో అవుతుంది. విసర్గః కర్మ సంజ్ఞితః. ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగం. ఇప్పుడు ఈ పదాలకి అర్థాలు తెలుసుకుందాం. అక్షరం అంటే క్షరము అంటే నాశనం లేనిది. బ్రహ్మ బ్రహ్మం ఏదిది. పరమం పరమమైనది అంటే వినాశం లేనటువంటిది ఆ పరమమైనటువంటి బ్రహ్మ అని చెప్తున్నాడు. స్వభావ అది ప్రతి దేహంలో పరమాత్మ భావాన్ని పొందడమే అధ్యాత్మం అధ్యాత్మమని ఉచ్యతే చెప్పబడుతోంది. భూతభావ ఉద్భవకరః జీవుల యొక్క సృష్టి స్థితులకు కారణమైనటువంటి విసర్గ యజ్ఞంలో దేవతలను ఉద్దేశించి ద్రవ్యాలని సమర్పించడమే కర్మ సంజ్ఞిత కర్మమని చెప్పబడుతోంది. అంటే ఏంటన్నమాట, అసలు నాశనే లేనటువంటి పరమమైనటువంటి పరబ్రహ్మమే మూల కారణమే పరబ్రహ్మం అని చెప్పబడుతోంది. ప్రతి దేహంలో ఉండేటువంటి జీవుడే అధ్యాత్మం అని చెప్పబడుతోంది. జీవుల యొక్క జన్మ స్థితులకి కారణమైనటువంటి ద్రవ్య త్యాగ రూపమైనటువంటి అంటే యజ్ఞం చేసేటప్పుడు ఏ పదార్థాలు వేసి ఆ యజ్ఞాన్ని చేస్తుంటారో ఆ యజ్ఞమే కర్మ అని చెప్పబడుతోంది అని చెప్పేసి చెప్పాడనమాట శ్రీకృష్ణ పరమాత్మ. అప్పుడు ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. పరముడాతడక్షరమగు పరమ బ్రహ్మ తెలియ పరమాత్మ భావము దేహమందు నెరుగా అధ్యాత్మమది ప్రాణి జీవ రక్ష కొరకు యజ్ఞము చేయగా కర్మమౌను. పద్యం మళ్ళీ ఇంకొకసారి. పరముడాతడక్షరమగు పరమ బ్రహ్మ తెలియ పరమాత్మ భావము దేహమందు నెరుగనధ్యాత్మమది ప్రాణి జీవ రక్ష కొరకు యజ్ఞము చేయగా కర్మమౌను చెప్తున్నాడు. అతడు పరమాత్ముడు పరముడు ఉత్తముడైనటువంటి వాడు, అక్షరం నాశనం లేనటువంటి వాడు ఆ పరబ్రహ్మ. అతడే పరబ్రహ్మ అంటారు. అతడు ఈ జీవుల యొక్క దేహంలో ఉండేటువంటి ఆ జీవుడే
ప్రతి దేహంలో ఉండేటువంటి జీవుడే అధ్యాత్మం అని చెప్పేసి చెప్పబడతారు. అలాగే జీవుల యొక్క పుట్టుక కోసం అని చెప్పేసి వారి యొక్క స్థితిగతులకి, వారి యొక్క ఉన్నతికి, వారి యొక్క జీవన విధానానికి కారణమైనటువంటి ద్రవ్యాలతోటి త్యాగం చేస్తూ చేసేటువంటి యజ్ఞమే కర్మ అనబడుతోంది అని చెప్పేసి చెప్పాడనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 4వ శ్లోకంలో చూద్దాం. అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాంబరః. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాంబరః. ఈ శ్లోకం యొక్క పదవిభాగం చూద్దాం. అధిభూతం క్షరః భావః, క్షరో భావః, పురుషః చ అధిదైవతం, పురుషశ్చాధిదైవతం అవుతుంది. అధియజ్ఞః అహం ఏవ, అధియజ్ఞోహమేవా అత్ర దేహే, అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వరః. ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగం. ఇప్పుడు ఈ పదాలకి అర్థాలు తెలుసుకుందాం. అధిభూతం అంటే ప్రతి జీవుణ్ణి అనుసరించి ఉండేది, క్షర నశించేది, భావ భావం కలిగినది, పురుష చ పురుషుడును, అధిదైవతం అధిష్టాన దైవం, అధియజ్ఞ విష్ణువనబడే యజ్ఞాధిష్టాన దేవతను, యజ్ఞఫల ప్రదాతను, అహం ఏవ నేనే, అత్ర దేహే ఈ శరీరంలో, దేహభృతాంబర అర్జున అని చెప్తున్నాడు. అంటే ఏం చెప్తున్నాడు అనమాట, ఈ శరీరాలన్నీ, ఈ నశించేటువంటి పదార్థాలన్నీ కూడాను, శరీరం మొదలైనటువంటి నశించే పదార్థాలన్నీ కూడాను అధిభూతం అంటారు. పురుషుడు అంటే ఈ సర్వదేవతలకి అధిపతి అయినటువంటి ఆ విరాజ పురుషుడు. అధిదైవం అంటే సమస్త దేవతల యొక్క అధిష్టాత, అందరికన్నా గొప్ప దైవము. ఈ శరీరంలో అంతర్యామి రూపంలో అంటే జీవాత్మ రూపంలో ప్రకాశిస్తున్న నేనే అధియజ్ఞము, విష్ణువు అనబడే యజ్ఞఫల ప్రదాతని అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. దేహమది నశించునదిలను నదియగును యది భూతము మరియు నగును పురుషుడాది దైవముగా నిగ కుంతిపుత్ర నేనే అధియజ్ఞుడయ్యుందు ఈ తనుబునా. పద్యం మళ్ళీ ఇంకొకసారి. దేహమది నశించునదిలను నదియగును యది భూతము మరియు నగును పురుషుడాది దైవముగా నిక కుంతిపుత్ర నేనే అధియజ్ఞుడయ్యుందు ఈ తనువునా. ఈ నశించిపోయేటువంటి ప్రతిదీ కూడాను, శరీరం మొదలైనవన్నీ కూడాను అధిభూతాలు అంటారు. పురుషుడంటే నిజాంశ సంభూతులైనటువంటి సర్వదేవతలకి అధిపతి అయ్యి సూర్యమండల మధ్యవర్తి అయినటువంటి ఆ విరాజ పురుషుడు. అధిదైవం సమస్త దేవతల యొక్క అధిష్టాత, సమస్త దేవతలకి అతనే అధిష్టానం. ఈ శరీరంలో అంతర్యామి రూపంలో అంటే జీవాత్మ రూపంలో ప్రకాశిస్తున్నటువంటి నేనే అధియజ్ఞాని, నేనే ఆ విష్ణువు అనేబడే యజ్ఞ ఫలప్రదాతని అని చెప్పేసి చెప్పాడనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 5వ శ్లోకంలో చూద్దాం. అంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్రియత్ర సంశయః. శ్లోకం మళ్ళీ ఇంకోసారి.
అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. పదవిభాగం చూద్దాం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సహ మద్భావం సమద్భావం యాతి నా అత్ర సంశయః నాస్త్యత్ర సంశయః అవుతుంది. ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. అంతకాలేచ అంటే మృత్యు సమయంలో, మరియు ఇంకా ప్రశ్నలు అడిగాడు కదా, ఆ ప్రశ్నకు చివరి ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు అన్నమాట. మరియు మృత్యు సమయంలో అంటే మరణించే సమయంలో మాం ఏవా నన్నే అంటే ఆ పరమాత్మనే స్మరిస్తూ ముక్త్వా త్యజించి కలేవరం ఈ శరీరాన్ని నన్నే అంత్యకాలంలో అంటే మరణించే సమయంలో ఎవరైతే నన్నే స్మరిస్తూ ఈ శరీరాన్ని వదిలిపెడతాడో ఎవరు ప్రయాతి వెళ్ళిపోతాడో సహా అతడు మద్భావం నా స్వరూపాన్ని యాతి పొందును, నా స్వరూపాన్ని పొందుతాడు అంటే నన్నే చేరుకుంటాడు, ముక్తిని పొందుతాడు. నా అస్తి దీనికి లేదు, అత్ర ఈ విషయంలో సంశయం లేదు, ఈ విషయంలో ఎటువంటి సంశయం లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఏంటన్నమాట, మరణించే సమయంలో ఎవరైతే నన్నే తలుస్తూ ఈ శరీరాన్ని వదిలిపెట్టి మరణ ప్రయాణం చేస్తారో అతడు నన్నే పొందుతాడు, ఇటువంటి విషయంలో ఎటువంటి సంశయము అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అంటే ఏంటన్నమాట, మరణించే సమయంలో నన్ను తలుచుకుంటే నన్నే చేరుకుంటారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ యొక్క శ్లోకానికి ఉదాహరణగా శ్రీమద్ భాగవతంలో అజామిళుని యొక్క కథ ఉంది, అజామిళోపాఖ్యానం అని చెప్పేసి. అదేమిటో సూక్ష్మంగా తెలుసుకుందాం మనం ఇప్పుడు. పరీక్షిత్ మహారాజు శాపగ్రస్తుడై పాము చేత కాటువేయబడతాడు, తక్షకుడు అనే పాము చేత కాటువేయబడతాడు అని చెప్పి తెలిసిన తర్వాత సర్వసంగ పరిత్యాగి తన కుమారుని పట్టాభిషిక్తుని చేసి గంగా నది ఒడ్డున ప్రాయోపవేశం చేసి కూర్చుని ఉంటాడు. ఆ సమయంలో సుఖ మహర్షి అక్కడికి వచ్చి ఆయన ఈ పరీక్షిత్ మహారాజు ఒక ప్రశ్న అడుగుతాడు. ఈ 7 రోజుల్లో నాకు మరణం సంభవిస్తుంది కాబట్టి ఈ 7 రోజుల్లో నేను మోక్షాన్ని పొందే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి అక్కడికి వచ్చినటువంటి యోగుల్ని, మునుల్ని, మహర్షుల్ని వీళ్ళందరినీ అడుగుతూ ఉంటాడు. అదే సమయంలో సుఖ మహర్షి అక్కడికి వచ్చి, సుఖయోగీంద్రుడు వచ్చి ఈ పరీక్షిత్ మహారాజుకి, మహారాజా మీరు 7 రోజుల్లో మీకు మోక్షం కలిగేటువంటి విధానం ఒకటే ఉంది, అది శ్రీమద్ భాగవత పురాణాన్ని వినడమే. నేను మీకు ఆ పురాణాన్ని మా తండ్రి గారు అయినటువంటి వ్యాస మహర్షి రాసినటువంటి ఆ పురాణాన్ని మీకు వినిపిస్తాను, మీరు వినండి అని చెప్పేసి చెబుతూ 6వ అధ్యాయంలో ఈ సుఖ మహర్షిని పరీక్షిత్ మహారాజు ఇలా అడుగుతాడు. పాపకర్మలు చేసి నరకాల్లో పడి అనేక యాతనలు అనుభవిస్తూ ఉంటారు ప్రజలు అని చెప్పి చెప్తున్నారు కదా, వాటికి కొన్ని ప్రాయశ్చిత్త కర్మలు చేసి నరకయాతల నుంచి తప్పించుకుందాం అనుకుంటారు, కానీ మళ్ళీ పాపకర్మలు చేస్తూనే ఉంటారు. ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళకి ఏం గతి అని అడిగాడు. అంటే అప్పుడు సుఖమహర్షి చెప్తున్నాడు, మహారాజా చాలామంది పాపకర్మలు చేసి ఏవో కొన్ని పాపాలకి పరిహారం చేసేసుకుని అయిపోయింది అనుకుంటారు, కానీ ఆ పక్క పాపమే దానివల్ల పరిహారం అవుతుంది, కానీ జన్మజన్మల పాపాలు దానివల్ల తొలగవు. అంతేకాకుండా ప్రాయశ్చిత్త కర్మల ద్వారా నిశ్శేషంగా పాపాలు పరిహరింపబడడం అనేది అసలు జరగదు. కాబట్టి మానవుడు ఏం చేయాలంటే పశ్చాత్తాప మనస్సుతోటి పాపరహితంగా ప్రవర్తిస్తూ
తన పనులు తాను చేసుకుంటూ స్వధర్మాచరణ చేస్తూ భగవద్భక్తి ద్వారా ఆ పాపాన్ని తొలగించుకుంటూ ఉండాలి, పాపాన్ని నశింపజేసుకుంటూ ఉండాలి. భగవద్భక్తి ఒకటే ఏకైక పాప విమోచనానికి సాధనము. నారాయణ పరాయణత్వం లేని వాళ్ళకి ఈ సాధనలేమీ ఫలించవు. కాబట్టి కేవలం నారాయణ నామోచ్చరణ వల్ల, నారాయణ యొక్క నామం పలికినందువల్ల ఒక మహాపాపి అయినటువంటి వ్యక్తి ఏ విధంగా రక్షింపడ్డాడో నీకు చెప్తాను. అదే అజామిళోపాఖ్యానం అని చెప్పేసి చెబుతూ ఇలా చెప్తున్నాడు. పూర్వం కన్యాకుబ్జం అనేటువంటి ఒక పట్టణంలో అజామిలుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఉత్తమ సంస్కారాలు కలిగినటువంటి సదాచార సంపన్నుడే. అనుకూలమైతే భార్య ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, అందరినీ సేవిస్తూ ఉండేవాడు. ఒక రోజున పాపం అతను విధివశంలో ఒక నీచ స్త్రీ యొక్క సంపర్కాన్ని పొంది ఆమెతోటి కులుగుతూ ఆమెనే భార్యాబిడ్డల్ని వదిలిపెట్టేసి, తల్లిదండ్రులను వదిలిపెట్టేసి, ఆ ఆస్తి అంతా ఆమె కోసం తగలేసి ఆమెకి 10 మంది కొడుకుల్ని కన్నాడు. అందులోనూ చివర అంతా అయిపోయి డబ్బులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా దరిద్రం వచ్చేసింది. అప్పుడు ఇంకేం చేయాలి? జూదము, తాగుడు, దొంగతనాలు, దారిదోపిడులు ఇలాంటివన్నీ చేస్తూ నికృష్టుడై వృద్ధాప్యం వచ్చేసింది. తలనరిసిపోయింది, కళ్ళు సరిగా కనబట్టలేదు, పళ్ళు రాలిపోయాయి, ఒంట్లో ఓపిక లేదు, రోగాలన్నీ శరీరాన్ని చుట్టుముట్టేసాయి. 88 ఏళ్ళు వయసు వచ్చినా కూడా ఇంకాను అనేకటువంటి ఆశా వ్యామోహాల్లో తెలిగిపోతూ జీవితాన్ని నట్టుకొస్తున్నాడు. అయితే అతని యొక్క చిన్న కొడుక్కి అతను ఏం చేశాడంటే నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. ఆ కొడుకు అంటే అతనికి చాలా ఇష్టం. అందుకని చెప్పేసి మాటికి నారాయణ ఇలారా, నారాయణ ఇలారా అని చెప్పి పిలిచి ఏదో చిన్న చిన్న పనులన్నీ అతనికి సహాయం చేయించుకుంటూ ఉంటాడు. అతనికి ఒకసారి ఇలా పిలుస్తూ ఉండేవాడు అనమాట. ఇతనికి ఇంకా మృత్యువు సమీపించింది. మృత్యువు సమీపిస్తే అప్పుడు యమభటులు వచ్చారు ఇతని యొక్క ప్రాణాలు తీసుకెళ్దామని చెప్పేసి. ఎప్పుడైతే యమభటులు ఇతనికి కనపడ్డారో, అంటే పూర్వజన్మ సంస్కారం కొంత ఉంది కాబట్టి అంతకుముందు ముందు ఈ చెడిపోకముందు అతను చేసినటువంటి వేదాధ్యయనం కానీ, తల్లిదండ్రుల సేవ కానీ ఇవన్నిటితోటి అతనికి ఆ యమభటులు కనిపించారు. ఎప్పుడైతే యమభటులు కనిపించారో, వాళ్ళ చేతిలో పాశమది చూశాడో భయపడిపోయి నారాయణ నా వద్దకు రా, నారాయణ నా దగ్గరికి రారా అని చెప్పేసి అరుస్తూ ప్రాణాలు వదిలిపెట్టేశాడు. ఎప్పుడైతే నారాయణ అని అంటూ ప్రాణాలు వదిలిపెట్టేశాడో వెంటనే విష్ణు పార్షదులు కూడా అక్కడికి వచ్చారు. వచ్చి యమదూతల్ని ఆ ప్రాణం తీసుకుపోవడానికి వీలు లేదు అని అడ్డుపడ్డారు. అప్పుడు యమదూతలు విష్ణు భక్తులతోటి, విష్ణు పార్షదులతోటి ఇలా అడుగుతున్నారు, మహానుభావులారా మీరెవరు? మిమ్మల్ని చూస్తే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తిని చూసినట్టుంది. మీరు మా పనికి ఎందుకు ఇలాగా అంతరాయం కలిగిస్తున్నారు? మా ప్రభువు ఈ దుర్మార్గుడు అయినటువంటి ఈ అజామిలుని యొక్క ప్రాణాలని సమయం అయిపోయింది కాబట్టి తీసుకురామని చెప్పి మమ్మల్ని పంపించాడు. కాబట్టి మేము మా ప్రభు యొక్క ఆజ్ఞని పాలిస్తున్నాము, మీరు దానికి అడ్డు తగలకండి, వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పారు. చెప్తే అప్పుడు యమదూతలతోటి ఆ విష్ణుదూతలు అన్నారు, ఓ యమదూతలారా, మీరు ధర్మదేవత అని కీర్తింపబడేటువంటి ఆ యముడి యొక్క, ఆ యమధర్మరాజు యొక్క సేవకులమని చెప్పుకుంటున్నారే, దూతలమని చెప్పుకుంటున్నారే, మీకు ధర్మం గురించి కూడా కొంచెం కూడా తెలియదా? తెలిస్తే ఏమిటో చెప్పండి, ఇతను ఎందుకు దండనారుడు అని అడిగారు. అడిగితే అప్పుడు వైకుంఠవాసులారా, మాకు తెలిసిన విషయం కొంచెం మీకు చెప్తాము. ఇతడు సంస్కార సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడే, కానీ పెద్దల యందు గురువు యందు భక్తి శ్రద్ధలు ఉన్నవాడే, సకల సద్గుణాలు ఉన్నవాడే, భార్యని ప్రేమగా చూసుకునేవాడే. అటువంటి వాడు ఒకరోజు అడవి నుంచి సమిధలు తీసుకొస్తూ పుష్పాలు కోసుకొస్తూ ఉండగా పొదలమాటున ఒక శృంగార దృశ్యాన్ని చూశాడు. ఒక నీచ స్త్రీ ఆ ప్రియుడితోటి కామకేళిలో తేలుతూ ఉంటే చూసి ఇతను ఉన్నటువంటి యవ్వనంలో ఈ బ్రాహ్మణ యువకుడు చెలించిపోయి కామోపహతుడైపోయాడు. అంటే కామం అతన్ని కమ్మేసి
తన యొక్క నిత్య నైమిత్య కర్మలను వదిలిపెట్టేశాడు, తల్లిదండ్రులను వదిలిపెట్టేశాడు, సుందరి సుశీల అయినటువంటి తన భార్యను వదిలిపెట్టేశాడు. ఈ వదిలిపెట్టేసి ఈ నీచ స్త్రీలతో కులుగుతూ అనేక అకృత్యాలు చేసి దొంగతనాలు, జూదము, తాగుడు ఇలాంటివన్నీ చేస్తూ దారిదోపిడీలు చేస్తూ మొత్తం ఆస్తి అంతా అక్కడే తగలబెట్టేసి ఆమెకి ఒక 10 మంది పిల్లల్ని కని ఇలాగ అనేకమైనటువంటి దారుణ కృత్యాలు చేశాడు. కాబట్టి ఈ మహాపాపిని తగిన విధంగా శిక్షించాలి అని చెప్పి మా ప్రభు ఇతన్ని మమ్మల్ని తీసుకురమ్మని చెప్పాడు అని చెప్పారు. చెప్తే అప్పుడు విష్ణు సేవకులు అన్నారు, ఓ యమదూతలారా, మీరు చెప్పిందంతా కరెక్ట్, నిజమే. మీరు చెప్పినట్టుగా ఈ పాపకర్మలు చేసిన వాళ్ళందరూ కూడాను శిక్షింపబడాలి. కానీ ఒక్క ధర్మ సూక్ష్మాన్ని మీరు మర్చిపోయారయ్యా. ఈ జీవుడు తను చనిపోయే సమయంలో నారాయణ అనేటువంటి శబ్దాన్ని ఉచ్చరించాడు. అతను ఆ శబ్దం ఉచ్చరించగానే అతని యొక్క పాపాలన్నీ కూడాను పటాపంచలైపోయాయి అన్నారు. అంటే అప్పుడు యమదూతలు అన్నారు, ఓ విష్ణుదూతలారా, మీరు నారాయణుని పిలిచాడు అనుకుంటున్నారు, కానీ ఈయన పిలిచిన తన కుమారుడిని నారాయణుని కాదు, నా కొడుకు పేరు నారాయణుడు అని పెట్టుకున్నాడు, కానీ తన కొడుకుని పిలిచాడు, కానీ నారాయణుడు అనేటువంటి శ్రీమన్నారాయణుని పిలవలేదు అని చెప్పారు. చెప్తే అప్పుడు ఆ విష్ణుదూతలు తోటి ఇలా అంటున్నారు, మీరు చెప్పినట్టుగా అతడు నారాయణుని స్మరించలేదు, తన పుత్రుడినే పిలిచారు, అది నిజమే. కానీ ఆ నారాయణ అనేటువంటి నామం పలికితే వచ్చేటువంటి మహిమ మీకు తెలియదు. చెప్తాం వినండి. సాంకేత్యం పారిహాస్యం వా స్థోభం హేళనమేవ వా వైకుంఠ నామగ్రహణం అశేషాగహరం విదుః పతితస్ఖలితశ్చిన్న సందష్టతప్త ఆహత హరిరిచ్చ వశేనాహ పుమాన్నార్హతి యాతనాం అని చెప్పేసి పేరు పెట్టి పిలిచిన, సైగ చేసి పలికిన, పరిహాసంగా పలికిన, వెక్కిరిస్తూ హేళనగా చెప్పిన, ఊతపదంగా పలికిన, ఏ విధంగా అయినా సరే ఆ నారాయణ నామాన్ని కనుక ఉచ్చరించినట్టయితే అతని యొక్క పాపాలన్నీ కూడాను నశించబోతాయి. పైనుంచి పడినప్పుడైనా కానీ, కాలు జారినప్పుడైనా కానీ, ఏదైనా కాలో చెయ్యో విరిగినప్పుడైనా, పామో తేలో మొదలైన కరిచినప్పుడైనా, ఒళ్ళు కాలినప్పుడైనా, జ్వర తీవ్రతతోటైనా, దెబ్బలు తగినప్పుడైనా, అమ్మబాబోయ్ అని అరిచే బదులు శ్రీహరి, కేశవ, నారాయణ ఇలాంటి భగవన్నామాలను కనుక స్మరించినట్టయితే ఆ జీవి ఇంకా యాతనల్ని అనుభవించవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే చూడండి, ఔషధం యొక్క గుణం తెలిసినా తెలియకపోయినా ఆ ఔషధం ఎలా అయితే పనిచేస్తుందో అలాగే నారాయణ నామం అనుకోకుండా ఉచ్చరించినా కానీ పాపాలు శమించిపోతాయి. అంత్యకాలంలో నారాయణ నామం జపించడం అనేది అతని యొక్క పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ చేయలేడు కదా. అందుచేత ఈ జీవిని మీరు శిక్షించడానికి తీసుకెళ్ళడానికి వీలు లేదు. కావాలంటే ఈ విషయాన్ని మీ ప్రభు అయినటువంటి యమధర్మరాజు గారిని అడిగి తెలుసుకోండి అని చెప్పేసి చెప్తారు ఆ విష్ణుదూతలు. అప్పుడు ఆ మాటలు విన్నటువంటి యమదూతలు వెళ్ళిపోతే అజామరుడు ఎప్పుడైతే ఆ యమపాశం నుంచి విడిపడిపోయాడో స్పృహ వచ్చింది అతనికి. అప్పుడు విష్ణుదూతలకు నమస్కరిస్తే వారు కూడా అంతర్ధానం అయిపోయారు. అన్ని పాపాలు తొలగిపోయినటువంటి అజామిలుడు ఈ దేవదూతలు విష్ణుదూతలు చెప్పుకున్నటువంటి మాటలన్నీ విని అవన్నీ మన్నం చేసుకుంటూ అక్కడి నుంచి నారాయణ నామ యొక్క మహిమని తెలుసుకున్నాడు. అతని మనస్సు, బుద్ధి అన్ని పాపాలన్నీ పోయాయి కాబట్టి నిర్మలమైపోయాయి. నిశ్చలమైనటువంటి భక్తి కలిగింది. పశ్చాత్తాపంతో ఆ శ్రీమన్నారాయణుడికి శరణాగతుడైపోయాడు. జ్ఞానోదయం కలిగింది. హరిభక్తులతోటి సత్పురుషులతోటి సాంగత్యం చేస్తూ సంసార బంధాలన్నీ తొలగించుకొని హరిద్వారానికి వెళ్ళిపోయి యోగాన్ని అభ్యసించి ఆ పరమాత్మని చేరుకున్నాడు. ఈ విధంగా పరమ పాపాత్ముడైనా కూడా మరణించే సమయంలో నారాయణ స్మరణ చేసి, నారాయణ నామస్మరణ చేసి ఆ పరమపదాన్ని పొందవచ్చు అని చెప్పేసి ఈ అజామిళోపాఖ్యానం తెలియజేస్తుంది అని చెప్పి
సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకి తెలియజేశాడు. అదే ఈ శ్లోకంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ అదే విషయాన్ని నొక్కి చెప్పాడు. అంచకాలేశం ఆవేవా, మరణించేటప్పుడు ఎవరైతే నా నామాన్ని స్మరిస్తారో వాళ్ళు నన్నే పొందుతారు. అలాగే అజామిళుడికి కూడా అంత పాపాత్ముడైనా కానీ ముక్తి కలిగింది. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. మరణ సమయమునందున మనసు నన్ను తలచి తనువు వీడెడివాడు తప్పకుండా నన్ను చేరుచు పొందును నాదు రూపు సంధ్యము లేదు నన్నమ్ము సవ్యసాచి. పద్యం మళ్ళీ ఇంకొకసారి. మరణ సమయమునందున మనసు నన్ను తలచి తనువు వీడెడివాడు తప్పకుండా నన్ను చేరుచు పొందును నాదు రూపు సంధ్యము లేదు నన్నమ్ము సవ్యసాచి. ఈ శ్లోకం యొక్క భావం. అవసాన కాలంలో ఎవరు నన్నే స్మరిస్తూ ఈ శరీరాన్ని వదిలిపెట్టి మరణ ప్రయాణాన్ని సాగిస్తున్నాడు అతడు నా భావాన్నే, అంటే నా స్వరూపాన్నే, అంటే ముక్తిని పొందుతాడు, ఇందులో సందేహం లేదు అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకున్నాం. హరి ఓం తత్సత్. గీతాశాస్త్రమిదం పుణ్యం యప్పటే ప్రయత పుమాన్ విష్ణో పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వారు భయము శోకము లేకుండా విష్ణు సాయుధ్యమును పొందుతారు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాని పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమా. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి. సర్వే భవంతి సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయే ధీనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీహరిహర పరబ్రహ్మార్పణమస్తు.